ఇప్పుడు మీరు చూస్తున్నది వికారాబాద్ జిల్లా మోమినిపేట్ మండలం ఎన్కేపల్లి గ్రామంలో ఉన్న సియోను కొండ. ఈ సియోను కొండలో మందిర నిర్మాణం కొరకు పిల్లర్స్ గుంతలు జేసీబీ ఈరోజు తీస్తుంది. దానితో పాటుగా పునాది ఈ విధంగా పునాది కూడా ఈరోజే స్టార్ట్ చేసినాం. ముందు చేసిన పిల్లర్స్ కరెక్ట్ రాలేదు కనుక వాటిని మార్చి ఈరోజు ఇవి చేసినాం. ఇంకా నడుస్తుంది వర్క్ సియోను కొండ పైన. అదేవిధంగా ఇక్కడనేమో కుడిచే మందిరానికి కుడిచే పక్కన ఇక్కడ భాగము పాస్టర్ ఉండడానికి ఒక 2 రూములు కిచెన్ వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఇవి కూడా పిల్లర్స్ సిమెంటు పిల్లర్స్తో కూడిన వర్క్ చేయాలని నిర్ణయించినాం. ఇక్కడికి వర్క్ నడుస్తుంది. ఎవరైనా దాతలు ముందుకు వస్తే చాలా వర్క్ ఉన్నది. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కనుక మంచినీళ్ళ కొరానికి కూడా ప్రార్థన చేయండి. మంచినీళ్ళు లేవు, బోరు లేదు కనుక దేవుని చిత్తమైతే ఎవరైనా ప్రేరేపించిన వారైతే ఒక బోరు వేపిస్తారని ప్రాధేయపడుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మందిర నిర్మాణం కొరకు ఒక మంచినీటి తొట్టి కడుతున్నాం. మా గ్రామస్తులు గ్రామ పంచాయతీకి ఇచ్చిన వాటర్ ట్యాంక్ తోటి నీళ్ళు తెప్పించుకొని అందులో పోసుకొని నిర్మాణం చేయాలని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా పెట్టిన చెట్లను ఇక్కడ కొబ్బరి చెట్లు పెట్టినాం, అంజూరపు చెట్లు పెట్టినాము, దానిమ్మ చెట్లు పెట్టినాం, అల్లనేరేడు చెట్లు పెట్టినాం. చాలా రకాలు ఒక 10 రకాల చెట్లు పెట్టినాం మేము. ఆ చెట్లను బతికించడానికి ఈ విధంగా ట్రాక్టర్ తోటి తీసుకొచ్చి నీళ్ళు మేము ఈ ట్యాంకులలో పోసుకుంటున్నాం. ఈ ట్యాంకులలో పోసుకొని మేము డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చేసినాం. తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఈ విధంగా చెట్లను బతికించడానికి చేస్తున్నాం. ఇది సియోను కొండకు దారి. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ సిస్టము ఇట్లా చేసినాం. కానీ బోర్ లేదు. మేము అనుకుంటున్న మొత్తము తెచ్చి పోసుకుంటున్నటువంటి నీళ్ళు. అందుకో సియోను కొండ అక్కడ పెద్ద సిలువ పెట్టినాము. ఆ సిలువ వద్ద కూడా స్టేజ్ కడుతున్నాం. ఇప్పుడు స్టేజ్ కట్టడానికి ఇటుకలు కూడా వచ్చినాయి. ఇక్కడ నీటి నిల్వ తొట్టి కట్టడానికి కూడా ఈరోజు వర్క్ చాలు చేస్తున్నాం. ఎందుకంటే నీళ్ళు తీసుకొచ్చి ట్రాక్టర్లో పోసుకొచ్చి ఈ స్థలం సియోను కొండకు ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఇలాంటి దట్టమైన అడవి ఉండే. ఇదంతా ఈ దట్టమైన అడవినంతా చేసుకుంటూ రావడానికి ఈ సియోను కొండ పైన ఇప్పటి వరకు ఈ రోజుతో కలిస్తే 29 రోజులు చేసి నడిచింది. అంటే 20 రోజులు సియోను కొండ గురించే నడిచింది. మళ్ళా మందిర నిర్మాణం కొరకు కూడా చేసి నడుస్తున్నది కనుక లక్షలల్లా ఖర్చు ఇప్పటికీ కూడా చాలా డబ్బు ఖర్చు అయింది. దేవుని బిడ్డలన్నా ఎవరన్నా ప్రేరేపిస్తే మందిర నిర్మాణం కొరకు దాతలు వచ్చినా సంతోషిస్తారు. మంచినీరు బోరు వేయడానికి ఎవరైనా వస్తే సంతోషిస్తారు. మాకు ఇక్కడ కరెంటు లేదు. కరెంటు లేక వేసుకున్న ప్రైవేట్ తంబాలాగో ఇలాంటి తంబాలతో వేసుకున్నాము. ఇక్కడ పక్కన ఒక ఆయన వెంచర్ ఆయన ఉన్నాడు, వాళ్ళని అడిగి వేసుకున్నాము. వాళ్ళకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా కరెంట్ కట్ చేసిండ్రు. చాలా ప్రాధేయపడుతున్నాం. ఎవరన్నా దాతలు దేవుని చిత్తము ఎలా ఉంటే అది జరుగుతుంది మా నమ్మకం. అందుకే
ఎవరినో ఒకరిని పట్టలేడా, ఎవరినో ఒకరిని పంపలేడా? మేము నమ్ముకున్న దేవుడు గొప్పోడు కదా, మనుషులతో మాట్లాడతాడు కదా, మళ్ళీ నాతోటే మాట్లాడుతున్నాడు, దాతలతో ఎందుకు మాట్లాడకొచ్చిండు అనే బాధ కూడా నాకున్నది. అందుకని చెప్పి యేసు ప్రభు ద్వారా యేసు ప్రభును నేను ఒకటి అడుగుతున్నా, ప్రభువా నేను ధనికుని కాదు, కానీ నిర్మాణ బాధ్యత నాకు ఇచ్చినావు, సంతోషం. కానీ నాకు డబ్బులు లేవు కదా, నీ దగ్గర పెద్ద ధననిధి ఉన్నదని చెప్పినావు కదా. అందుకని చెప్పే నేను ఈ వీడియో తీసుకుంటూ ప్రభుతో మాట్లాడుతున్నా. నాకు డబ్బులు కావాలి కదా, పంపిస్తేనే కదా నేను చేసేది. లేకపోతే నేను తెల్లని దాకా పొద్దున్న దాకా పిచ్చోడిని అవుతున్నా. సియోను కొండ అని చెప్పి, ప్రభా సియోను కొండ అనడంలో గొప్పతనం లేదు, సియోను కొండను కట్టడంలో కూడా ఉంది కదా నాయన. అందుకే నేను నిన్ను ఒకటే అడుగుతున్నా, నా ప్రార్థన ద్వారా మీరు ఆలకిస్తారని నేను వేడుకుంటున్నా. దాతలను పంపించండి. నిర్మాణం చిన్న విషయం కాదు కదా నాయన, పెద్ద విషయము. మందిరము కట్టడం అంటే మాటలు కాదు, లక్షలల్లో ఉన్నది. నేను లక్షలల్లో కాదు తండ్రి, వెయ్యిలల్లో కూడా సరిపోనండి. అయినప్పటికీ ఇప్పటికీ నేను నీ నమ్మకంతో చేసుకుంటూ వస్తూ ఉన్నా. మీరు డబ్బులు కూడా పంపిస్తూ ఉన్నారు. అనేకులు వచ్చి చిల్లర 1000, 2000, 5000 ఇస్తున్నారు ప్రభు. ఆ 5000, 2000తోటి నాకు ఇప్పటి వరకు 40,000 వచ్చినట్లు కూడా నేను